ఏపీ రాజకీయాల్లో మాటలు మళ్లీ హద్దులు దాటుతున్నాయా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్ చేసిన విమర్శలకు మంత్రి సత్యకుమార్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ని పుట్టించాయి. జగన్ కాంట్రాక్టర్ల వెంట్రుక కూడా పీకలేడు అంటూ మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే మంత్రి కామెంట్స్ కు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ముందు నెత్తిన వెంట్రుకలను మొలిపించుకో అంటూ కౌంటర్ అటాక్ ఇచ్చారు. జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా అనడం, మీరు జైలుకు కాదు కదా, మీకు ఇష్టమయ్యే భాషలో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎవరిని జైలుకు పంపుతారు? విధానం వీటిని సమర్థించిన హైకోర్టు న్యాయమూర్తులను పంపిస్తారా? విధానాన్ని తీసుకొచ్చిన నీతి ఆయోగ్ను జైలుకు పంపిస్తారా? లేదా ఈ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ విధానాన్ని తీసుకొచ్చిన పీపీపీ మోడల్లో అభివృద్ధి కార్యక్రమాలని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎన్డీఏ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారిని కూడా మీరు జైలుకు పంపిస్తారా? ఇటువంటి అహంకారిత పూరిత మాటలు మాట్లాడడం కారణంగానే, ప్రతి ఒక్కరిని బెదిరింపులకు పాల్పడడం కారణంగానే తను అత్యంత దారుణమైన అవమానకర రీతిలో ఓడిపోయానన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు, చంద్రబాబు కలిసి దోసేశాడంటే సరే నాకేం సమాడు, దొంగ అయితే వేసేయమని చెప్పడేంటి? లేదు ఆపమని చెప్తాడా? మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీలు నమ్మేస్తే నిన్నెట్టా లోపల వేయాలో, మోడీ గారితో ఎట్టా మాట్లాడాలో మాకు తెలుసు. చూద్దిగాని ఆ రోజు మాట్లాడేది కానీ నీ నెత్తి మీద బొచ్చు పీకాలా? అది నీ నెత్తి మీద బొచ్చు ఏమైనా ఉందా అని అడుగుతున్నాగా. నా నెత్తి మీద వెంట్రుకలు పీకమని. వెంట్రుకలు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి. జుట్టున్నోడికి కూడా పట్టదు అది. ముందు నెత్తి మీద వెంట్రుకలు మొలిపించుకుని హైదరాబాద్లో ఇప్పుడు డబ్బులు తీసుకుని బాగా మొలిపిస్తున్నారు. వెళ్ళి ముందు నెత్తి మీద బొచ్చు మొలిపించుకుని తర్వాత ఆ ఛాలెంజ్లు చేయాలి సత్యకుమార్ గారు. నిదట్లో లోకేష్ లేపాడని పరిగెత్తుకొచ్చి ఏది పడితే అది మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు 30 కేసుల్లో ముద్దాయి 16 నెలలు జైలు చేసినాడు అది అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? ఎవరి చేతి కింద పనిచేస్తున్నావు? సుమారుగా 150 కేసుల్లో ముద్దాయి అని చంద్రబాబు నాయుడు చేతి కింద పనిచేస్తున్నావు.